నమస్తే అండి. ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 లీటర్ పాలు పోసుకుని 1 నుంచి 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకుని బాగా మరగనివ్వాలండి. పాలు మరిగేలోపు మరో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అలాగే 1 స్పూన్ పచ్చిపప్పు ఆప్షనల్ అండి. బాగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు సేమియాలు యాడ్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సేమియాలు ఫ్రై అయినాక పక్కన పెట్టుకుని పాలు మరిగినాక 1 కప్పు పాలు పక్కకు తీసుకుని తరువాత 1 కప్పు సగ్గుబియ్యం వేసుకుని ఒక 50% ఉడికినాక సేమియాలు కూడా యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. రెండు కలిపి 10 మినిట్స్ తర్వాత ఉడికినాయో లేదో చూసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం యాలక్కాయల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసినాకే 1.5 నుంచి 2 కప్పులు బెల్లం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని అలాగే మనం పక్కన పెట్టుకున్న పాలు కూడా పోసుకోవాలండి. కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.